अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 55 అర్ రహమాన్ అనగా కరుణామయుడు. పరిచయం. ఈ సూరా ముఖ్యంగా దైవవాణి అవతరణ, మానవులకు అల్లాహ్ ప్రసాదించిన అపరిమిత అనుగ్రహాలు, అల్లాహ్కే ప్రత్యేకమైన విశిష్టమైన సృష్టి సామర్థ్యం, తీర్పు దినాల గురించి వివరించింది. ఈ సూరా మొదటి ఆయతులో రెహమాన్ కరుణామయుడు అన్న ప్రస్తావనను ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ఈ సూరాలో దేవుని అపరిమిత శక్తియుక్తులను, ఆయన సృష్టి సామర్థ్యాన్ని చెప్పడం జరిగింది. ఆయన విజ్ఞతా వివేచనలకు, జ్ఞాన సంపదకు నిదర్శనంగా ఇవి ప్రస్తావించబడ్డాయి. ఆయన సూర్య చంద్రులను సృష్టించాడు. అవి తమ కక్షలలో ఖచ్చితంగా తిరుగాడుతున్నాయి. చెట్టు చేమలు దేవుని ఆరాధనలో తలలు వంచుతున్నాయి. ఆయన ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు. ఆయన భూమిని పరిచాడు. తాను సృష్టించిన ప్రాణుల కోసం వివిధ రకాలైన ఫలాలు, ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నాడు. ఆయన మనిషిని ఎండిన పెంకులాంటి మట్టి నుంచి సృష్టించాడు. జిన్నులను పొగలేని అగ్ని నుంచి సృష్టించాడు. ఆయన నదులలోని మంచినీటిని, సముద్రాలలోని ఉప్పునీటిని వేరు చేస్తున్నాడు. ఆయన ముత్యాలను, పగడాలను సృష్టించాడు. సముద్రాలలో నౌకలు ప్రయాణించేలా చేస్తున్నాడు. ఈ వాస్తవాలను ప్రస్తావిస్తూ ఆ సూరాలో తీర్పు దినాన ఆకాశం తునాతునకలై బాగా కాగిన ఎర్రని తైలంగా మారిపోతుందని హెచ్చరించడం జరిగింది. సన్మార్గులకు శాశ్వత నివాస స్థలంగా లభించే స్వర్గవనం గురించి వర్ణన ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ అన్ని విధాల వృక్షాలు, ఫలాలు ఉంటాయి. 2 సెలయేర్లు ఉంటాయి. వారి కొరకు ఈడు జోడు కలిగిన అందమైన భార్యలు ఉంటారు. తివాచీలు ఉంటాయి. సౌకర్యవంతమైన ఆసనాలు ఉంటాయి. ఆయత్ నంబర్ 1. కరుణామయుడు అయిన అల్లాహ్. ఈ సూరా మదీనాలో అవతరించిన సూరా అని కొందరు ఖరారు చేశారు. కానీ దీన్ని మక్కీ సూరా అనటమే సరైనది. ఒక హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. ఈ హదీసు ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు. ఏమిటి? ఈ సూరాని పఠిస్తున్నప్పుడు మీరు మౌనంగా ఉండిపోతారు. మీకన్నా ఆ జిన్నులే నయం. వారు నాకు తారసపడిన రాత్రి నేను ఈ సూరా పఠించాను. ఆ సందర్భంగా నేను ఫబియయి ఆలాయి రబ్బికుమా తుకజ్జిబాన్, మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు అన్న వచనం పలికినప్పుడల్లా వారు దానికి జవాబుగా లాబిషయిం మిన్ని అమిక రబ్బన నుకజ్జిబు ఫలకల్ హమ్ద్, ప్రభు నీవు ప్రసాదించిన ఏ వరాన్ని కూడా మేము త్రోసిపుచ్చలేము. ప్రశంసలు, పొగడ్తలన్నీ నీకే తగును అని చెప్పేవారు. ఆయత్ నంబర్ 2. ఖురాన్ను నేర్పాడు. ఎవరో మానవ మాత్రుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ ఖురాన్ నేర్పి పంపిస్తున్నాడన్న మక్కావాసుల అభిప్రాయానికి సమాధానంగా ఈ వాక్యం అవతరించిందని కొందరు భావిస్తున్నారు. ఇంతకీ రెహమాన్ అంటే ఏమిటి అన్న వారి అనుమానానికి సమాధానంగా ఈ వాక్యం అవతరించిందని మరికొందరు చెప్పారు. ఈ వాక్యంలో ఖురాన్ అర్థం ఏమిటో దేవుడు తన ప్రవక్తకు విశదీకరించాడు, లేదా దేవుడు తన ప్రవక్తకు ఖురాన్ నేర్పాడు. ప్రవక్త తన అనుచర సమాజానికి నేర్పాడు. ఈ సూరాలో దేవుడు తన అనుగ్రహాలన్నిటినో జ్ఞాపకం చేశాడు. అయితే వీటన్నింటిలోకి ఖురాన్ బోధన అతి పెద్ద అనుగ్రహం. అందుకే అన్నింటికన్నా ముందు ఈ విషయాన్ని ఎత్తి చూపడం జరిగింది. ఆయత్ నంబర్ 3. ఆయన మనిషిని పుట్టించాడు. అంటే మానవుడు కోతి నుండి పుట్టి క్రమక్రమంగా పరిణామం చెందుతూ నేటి మానవాకారంలోకి వచ్చాడన్న డార్విన్ సిద్ధాంతం నిజం కాదు. మానవుడు ఒక ప్రత్యేక సృష్టి. అతన్ని అల్లాహ్ అచ్చమైన మనిషి ఆకారంలోనే సృష్టించాడు. తొలి నుండే అతనికి అసాధారణమైన తెలివితేటల్ని ప్రసాదించాడు. ఆయత్ నంబర్ 4. ఆయన అతనికి మాట్లాడడం నేర్పాడు. ఇక్కడ మాట్లాడటం అంటే అతని మాతృభాష అన్నమాట. దాన్ని మానవుడు ప్రత్యేకంగా నేర్చుకోడు. తనంతట తానే తన మనోభావాల్ని అందులో వ్యక్తపరుస్తాడు. చివరికి ఏ పరిజ్ఞానము, ఏ చైతన్యము లేని చంటి పిల్లాడు సైతం మాతృభాషలో మాట్లాడసాగుతాడు. ఇది వాస్తవానికి దైవిక ప్రేరణ. అల్లమహుల్ బయాన్, అతనికి మాట్లాడటం నేర్పాడు అంటే ఇదే మరి. ఆయత్ నంబర్ 5. సూర్యుడు, చంద్రుడు ఒక నిర్ణీత లెక్క ప్రకారం పోతున్నాయి.
అంటే అవి తమ సృష్టికర్త నిర్ధారించిన కక్షలో నిర్ణీత గమ్యం వైపుకు నిరంతరం సాగిపోతూ ఉంటాయి. అవి ఎన్నడూ దైవాజ్ఞను ఎదిరించడం కానీ తమ పరిధిని దాటిపోవటం కానీ చేయవు. ఆయత్ నంబర్ 6. నక్షత్రాలు, వృక్షాలు సాష్టాంగ పడుతూ ఉన్నాయి. ఈ విషయమే వేరొక చోట ఇలా అనబడింది: భూమ్యాకాశాలలో ఉన్న సమస్త సృష్టిరాశులు అల్లాహ్ ముందు సాష్టాంగ పడుతున్న సంగతిని నువ్వు చూడటం లేదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు కూడా సాష్టాంగ పడుతున్నాయి. ఆయత్ నంబర్ 7. ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు. ఆయనే సమతూకం నిమిత్తం త్రాసును ఉంచాడు. అంటే ఆయన ధరణిలో న్యాయాన్ని నెలకొల్పాడు. న్యాయాన్ని నెలకొల్పమని మనకు ఆజ్ఞాపించాడు. నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వాటితో పాటు గ్రంథాన్ని, త్రాసును కూడా అవతరింపజేశాము. ప్రజలు న్యాయాన్ని స్థాపించాలన్నదే దీని పరమార్థం. ఆయత్ నంబర్ 8. మీరు తూకంలో వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేటందుకు, అంటే అన్యాయానికి పాల్పడకండి అని భావం. ఆయత్ నంబర్ 9. తూకం సరిగ్గా న్యాయసమ్మతంగా ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి. ఆయత్ నంబర్ 10. ఆయన సృష్టిరాశుల కోసం భూమిని పరచి ఉంచాడు. ఆయత్ నంబర్ 11. అందులో పండ్లు, ఫలాదులు, పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి. అక్మాం అంటే ఖర్జూర పండ్లపైన ఉండే అతి సన్నని పొరలు. ఆయత్ నంబర్ 12. ఊకగల ధాన్యాలు, సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి. హబ్ అంటే మనుషులు, పశువులు కూడా తినే ఆహారం అని అర్థం. పండిన, ఎండిన తర్వాత అది పొట్టుగా, తొక్కుగా మారుతుంది. అది పశువులకు గ్రాసంగా ఉపయోగపడుతుంది. ఆయత్ నంబర్ 13. కనుక ఓ మనుషులు, జిన్నులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను కాదనగలరు? దేవుడు తన మహదానుగ్రహాలను జ్ఞాపకం చేస్తూ మనుషులను, జిన్నాతులను అడుగుతున్నాడు. వీటిలో మీరు ఏ అనుగ్రహాన్ని కాదనగలరో చెప్పండి అని. ఉదాహరణకు, ఒక వ్యక్తి మరో వ్యక్తికి నిరంతరం ఉపకారం చేస్తూనే ఉన్నా ఎదుటి వ్యక్తి ఆ ఉపకారాన్ని పొందుతూ కూడా దాన్ని గుర్తించడు. దానికి గాని కృతజ్ఞతలు తెలుపడు. పైగా నమ్మక ద్రోహిగా మారతాడు. అప్పుడు ఉపకారం చేసే వ్యక్తి అతన్ని ఉద్దేశించి, నేను నీకు పలానా మేలు చేశాను, నీకు గుర్తుందా? నేను నీకు పలానా పని చేసి పెట్టాను, జ్ఞాపకం తెచ్చుకో. నేను నీకు పలానా ఉపకారం చేశాను, కాస్తైనా నువ్వు దృష్టిలో పెట్టుకున్నావా అని నిలదీసి అడుగుతాడు. అలాగే తన అసంఖ్యాకమైన మేళ్లను అహోరాత్రులు అనుభవిస్తూ కూడా తనను విస్మరించిన సృష్టి శ్రేష్ఠులను ఉద్దేశించి అల్లాహ్ ఈ సూరాలో పదే పదే ప్రశ్నిస్తున్నాడు. ఈ సూరాలో ఫబియయి ఆలాయి రబ్బికుమ తుకజ్జిబాన్ అనే వచనం పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది. ఆయత్ నంబర్ 14. ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృజించాడు. సల్సాలిన్ అంటే ఎండిన మట్టి లేక గార అని అర్థం. దీని నుంచి శబ్దం వస్తుంది. ఫక్కార్ అంటే నిప్పులో కాల్చబడిన మట్టి అని అర్థం. అదే పెంకు. ఇక్కడ ఇన్సాన్, మనిషి అంటే ఆదం అన్నమాట. ఆయన మొదట మట్టితో మానవాకారం గల బొమ్మగా తయారు చేయబడ్డారు. తరువాత అల్లాహ్ ఆ బొమ్మలో ప్రాణం ఊదాడు. దరిమిల ఆయన ఆదం ఎడమ ప్రక్క టెముకచే హవ్వాను సృజించాడు. మరి వారిద్దరి ద్వారా ప్రపంచంలో మానవ సంతతి వ్యాపించింది. ఆయత్ నంబర్ 15. మరి జిన్నాతులను ఆయన అగ్నిజ్వాలలతో సృష్టించాడు. అంటే జిన్నుల మూలపురుషుడు తొలి జిన్ను అని భావం. ఈ జిన్నును ఆయన అగ్నిజ్వాలలతో పుట్టించాడు. మారిజ్ అంటే అగ్నిజ్వాల. ఆయత్ నంబర్ 16. కనుక మీరు మీ ప్రభువు అనుగ్రహాలతో దేనిని త్రోసిపుచ్చగలరు? మీ మూల పురుషుని పుట్టుక అయినా, ఆ తర్వాత ప్రపంచంలో ఎంతో వేగంగా విస్తరించే మనుజ జాతి అయినా దేవుని గొప్ప అనుగ్రహమే. మీరు ఈ అనుగ్రహాన్ని కాదనగలరా? ఆయత్ నంబర్ 17. 2 తూర్పులకు ప్రభువు ఆయనే, 2 పడమరలకు ప్రభువు కూడా ఆయనే. ఒకటి వేసవి కాలపు తూర్పు, మరొకటి చలికాలపు తూర్పు. అలాగే పడమరలు కూడా. అందుకే 2 తూర్పులు 2 పడమరలని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఒక కాలంలో తూర్పు ప్రాంతం వేడిగా ఉంటే పశ్చిమ ప్రాంతాలు చల్లగా ఉంటాయి. ఈ వైవిధ్యం కూడా ప్రాణులకు ఎంతగానో మేలు చేకూరుస్తుంది. కాబట్టి ఇది కూడా దేవుని అనుగ్రహంగా పేర్కొనబడింది. ఆయత్ నంబర్ 18. మరైతే ఓ మానవ జిన్ను వర్గీయులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? ఆయత్ నంబర్ 19. 2 సాగర జలాలు పరస్పరం కలిసి ప్రవహించేలా వదిలిపెట్టినవాడు ఆయనే. ఆయత్ నంబర్ 20. అయితే
ఆ రెండింటి మధ్య ఒక అడ్డుతెర ఉంది. దాన్ని అవి దాటిపోవు. మరజ అంటే ప్రవహింపజేశాడు అని అర్థం. అల్ ఫుర్ఖాన్ సూరా 53వ ఆయతులో ఈ వివరాలు వచ్చాయి. కొంతమంది పండితుల దృష్టిలో 2 సముద్రాలంటే అవి 2 వేర్వేరు. ఒకటేమో మంచినీటి ప్రవాహం. దానివల్ల పంట పొలాలు తడుస్తాయి, మనుషులకు మంచి నీరు సరఫరా అవుతుంది. రెండవది సముద్రపు నీరు. అది ఉప్పగా చేదుగా ఉంటుంది. దాని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవి 2 అంత తేలిగ్గా కలిసిపోవు. ఆ 2 నీటి ప్రవాహాలు ఒకచోట కలిసినా వేటికవే వేర్వేరుగా ప్రవహిస్తుంటాయి. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం సృష్టికర్త ఉప్పినీరున్న సముద్రంలోనే కొన్ని చోట్ల మంచినీటి వనరులను కూడా సృజించాడు. ఆ నీరు ఉప్పు నీరులో కలవకుండా వేరుగానే ఉంటుంది. మరికొన్ని చోట్ల ఉపరితలంలో ఉప్పు నీరుంటే అడుగు భాగంలో మంచినీటి ఊటలుంటాయి. అలాగే వేర్వేరు ప్రదేశాల సముద్ర జలాలు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. రుచిలో కూడా మార్పు ఉంటుంది. అదలా ఉంచితే అనేక ప్రాంతాలలోని మంచినీరు నదీ జలాల ద్వారా పోయి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అలా కలుసుకున్న చోట్ల జాగ్రత్తగా గమనించిన వారికి కనిపించేదేమిటంటే ఆ 2 జలాలు ఓ పట్టాన మిశ్రమం కావు. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అవి 2 వేరువేరుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఒక ప్రక్కన నదీ జలం, మరో ప్రక్కన సముద్ర జలం. వాటి మధ్యన ఏ అడ్డుగోడ లేదు. అయినా సరే ఏదో అనిర్వచనీయమైన అడ్డుతెర ఉంటుంది. ఆ అడ్డును ఏ ఒక్కటి మీరిపోదు. ఆయత్ నంబర్ 51. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చుతారు? ఆయత్ నంబర్ 52. ఆ 2 తోటలలోనూ ప్రతి పండు యొక్క 2 రకాలు ఉంటాయి. ప్రతి జాతికి చెందిన పండులో 2 రకాలంటే తీపి, రుచి దృష్ట్యా వేర్వేరుగా ఉంటాయన్నమాట. దేవుని ప్రత్యేక కటాక్షానికి ఇదొక ప్రతిరూపం అన్నమాట. 2 రకాలంటే ఒకటి ఎండినది, మరొకటి పండినది అని కొందరు అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 53. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని కాదంటారు? ఆయత్ నంబర్ 54. వారు స్వర్గవాసులు దళసరి పట్టు వస్త్రపు అస్తరుగల పరుపులపై దిండ్లకు ఆనుకొని దర్జాగా ఆసీనులై ఉంటారు. ఆ 2 తోటల పండ్లు ఫలాలు వారికి మరీ దగ్గరగా ఉంటాయి. ఇక్కడ కేవలం అస్తరు అంచు మాత్రమే వర్ణించబడింది. దాని అస్తరే ఇంత ఖరీదైనదైనప్పుడు ఆ పరుపులు వాటిపై కప్పబడే వస్త్రం మరెంతో ఖరీదైనవో ఊహించవచ్చు. మరీ దగ్గరగా ఉండటం అంటే అర్థం వారు తామున్న చోటే కూర్చొని ఆ పండ్లను కోసుకోవచ్చు. ఆ పండ్ల గుత్తులు వారి తలల మీదే వ్రేలాడుతూ ఉంటాయి. ఆయత్ నంబర్ 55. కనుక మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను ధిక్కరిస్తారు? ఆయత్ నంబర్ 56. వాటి మధ్య బిడియంతో చూపులు క్రిందకి వాలి ఉండే స్వర్గ కన్యలుంటారు. వీరికి పూర్వం ఆ స్వర్గ కన్యలను ఏ మానవుడు గాని ఏ జిన్ను గాని ముట్టుకొని ఉండడు. వారి కన్నులు వ్రీడ బరువుతో క్రిందికి వాలి ఉంటాయి. వారి చూపులు తమ భర్తలపైనే తప్ప వేరొకరిపై పడవు. వారి కంటికి వారి భర్తలు మాత్రమే అందరికంటే అందమైన వారుగా కనిపిస్తారు. అంటే వారు కన్యలై ఉంటారు. అంతకుముందు ఎవరితోనూ వారికి వివాహమై ఉండదు. ఈ ఆయతు ద్వారాను ఇంతకుముందు వచ్చిన మరికొన్ని ఆయతుల ద్వారాను తెలిసేదేమిటంటే విశ్వసించిన జిన్నులు కూడా విశ్వసించిన మనుషుల్లాగే స్వర్గానికి పోతారు. స్వర్గంలో మనుషులతో జరిగే సద్వ్యవహారమే జిన్నులతో కూడా జరుగుతుంది. ఆయత్ నంబర్ 57. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? ఆయత్ నంబర్ 58. ఆ స్వర్గ కన్యలు అందచందాల రీత్యా స్వచ్ఛమైన కెంపులు పగడాల మాదిరిగా ఉంటారు. అంటే స్వచ్ఛతలో కెంపుల్లా, తెలుపు ఎరుపు రంగుల పగడాల్లా మెరిసిపోతూ ఉంటారు. వారి సౌందర్యం గురించి ప్రామాణిక హదీసుల్లో వర్ణనలు ఉన్నాయి. ఉదాహరణకు వారి అందం ఎంత గొప్పదంటే వారి పిక్కల లోపల ఉన్న ఎముకలోని గుజ్జు సైతం బయటకు కనిపిస్తూ ఉంటుంది. మరొక ఉల్లేఖనంలో కూడా ఇలా ఉంది: స్వర్గంలోని స్త్రీల అందం వర్ణనాతీతం. వారిలో ఏ స్త్రీ అయినా భూమండలం వైపుకు తొంగి చూస్తే చాలు భూమ్యాకాశాల మధ్య గల భాగమంతా దగదగా మెరిసిపోతుంది, సువాసనతో నిండిపోతుంది. ఆమె తలపై ఉండే ఓణి విలువ ప్రపంచం మరియు అందులో ఉన్నదానికంటే గొప్పది. ఆయత్ నంబర్ 59. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? ఆయత్ నంబర్ 60. సద్వ్యవహారానికి ప్రతిఫలం సద్వ్యవహారం గాక మరేం కాగలదు. ఈ వాక్యంలోని మొదటి సద్వ్యవహారానికి ఎహసాన్కి భావం సత్కార్యం,
దైవ విధేయత. రెండవ సద్వ్యవహారానికి అర్థం సత్ఫలితం, స్వర్గం. ఆయత్ నంబర్ 61. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? ఆయత్ నంబర్ 62. ఈ 2 తోటలే కాకుండా మరో 2 తోటలు కూడా ఉన్నాయి. ఈ 2 తోటలు ఇంతకుముందు 46వ ఆయతులో ప్రస్తావించబడిన తోటల కన్నా అంతస్తుల రీత్యా కాస్త దిగువ శ్రేణికి చెందినవి. ఆయత్ నంబర్ 63. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చుతారు? ఆయత్ నంబర్ 64. అవి రెండూను గుబురుగా, రంగులో ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. బాగా ఏపుగా పెరిగి ఉండటం వల్ల ఆ వృక్షాలు ఒకంత నల్లగా కానవస్తూ ఉంటాయి. ఆయత్ నంబర్ 65. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? ఆయత్ నంబర్ 66. ఆ 2 వనాలలో పొంగి పొరలే 2 సెలయేరులుంటాయి. ఇంతకుముందు 2 సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. 50 అని చెప్పడం జరిగింది. ఈ ఆయతులో మాత్రం నజ్జా కతాన్, పొంగి పొరలుతూ అని అనబడింది. ఇందులో ఉధృతి కాస్త తక్కువగా ఉంటుందని భావం. ఆయత్ నంబర్ 67. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఆయత్ నంబర్ 68. ఆ రెండింటిలోనూ పండ్లు, ఖర్జూరాలు, దానిమ్మకాయలు పుష్కలంగా ఉంటాయి. ఇంతకుముందు ప్రస్తావించబడిన 2 తోటలలో ప్రతి పండు 2 రకాలుగా ఉంటుందని తెలుపబడింది. నిజమే, ఆ తోటలు ఈ 2 తోటల కన్నా ఉన్నత శ్రేణికి చెందినవి. దైవ సామీప్యం పొందిన ధన్యజీవుల కొరకు అవి ఉద్దేశించినవి. మరి ఆయత్ నంబర్ 69. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? ఆయత్ నంబర్ 70. వాటిలో సౌశీల్యవతులు, సౌందర్యవతులు అయిన స్త్రీలు ఉంటారు. ఖైరాత్ అంటే గుణగుణాలకు, నడతకు సంబంధించిన గొప్పతనం. హిసాన్ అనేది అందచందాలను, లలిత లావణ్యాలను సూచిస్తుంది. ఆయత్ నంబర్ 71. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? ఆయత్ నంబర్ 72. గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన ఎర్రని సుందరాంగులు కూడా ఉన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: స్వర్గంలో ముత్యాలు పదగబడిన గుడారాలుంటాయి. వాటి వెడల్పు 60 మైళ్ళు. ఆ గుడారంలోని ఒక్కో మూలలో స్వర్గవాసి అర్ధాంగి ఉంటుంది. వారు మరో మూలన ఉన్నవారికి కానరారు. విశ్వాసి ఆ గుడారంలో సంచరిస్తాడు. ఆయత్ నంబర్ 73. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? ఆయత్ నంబర్ 74. వారికి, ఈ స్వర్గవాసులకు పూర్వం వారిని ఏ మనిషి గాని, జిన్ను గాని ముట్టుకొని ఉండడు. ఆయత్ నంబర్ 75. కాబట్టి ఓ జిన్నులారా, ఓ మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చుతారు? ఆయత్ నంబర్ 76. వారు పచ్చటి పరుపులపై, ఖరీదైన తివాచీలపై దిండ్లకు ఆనుకుని కూర్చొని ఉంటారు. రఫ్రఫిన్ అంటే పరుపు, తివాచీ లేక పరచబడిన మరేదైన వస్త్రం అని అర్థం. ఇక ప్రతి ఖరీదైన ఉత్తమమైన వస్తువును అబ్ఖరియున్ అంటారు. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రియ సహచరుడైన హజ్రత్ ఉమర్ని ఉద్దేశించి, నేనింతవరకు ఉమర్లాగా ఉత్తమంగా పనిచేసే వానిని, అబ్ఖరీయున్ని చూడలేదు అన్నారు. ఇంతకీ ఈ ఆయతు భావం ఏమిటంటే, స్వర్గవాసులు పచ్చటి శుతిమెత్తని వస్త్రాలతో అలంకరించబడిన పీఠాలపై దర్జాగా కూర్చొని ఉంటారు. వారి సదనాలలో ఖరీదైన తివాచీలు కూడా పరచబడి ఉంటాయి. ఆయత్ నంబర్ 77. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదంటారు? ఈ ఆయతు ఈ సూరాలో 31 సార్లు వచ్చింది. ఈ సూరాలో దేవుడు తన అనుగ్రహాలన్నింటినూ ప్రస్తావించి, ప్రతి ఒక్క అనుగ్రహం లేక 2-3 అనుగ్రహాల తర్వాత మీరు దేన్ని కాదనగలరో చెప్పండి అంటూ నిలదీసి అడిగాడు. నరకాగ్ని యాతనను, మర్ష్ మైదానంలోని తీవ్రతను గురించి చెప్పేటప్పుడు కూడా ఈ ప్రశ్న వేశాడు. పరలోక భీతిని రగుల్గొల్పటం, నరకయాతన గురించి భయపెట్టడం కూడా దేవుని అనుగ్రహమే. ఈ హెచ్చరికల తర్వాత కొందరు పశ్చాత్తాపం చెంది దారికి రావచ్చు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మనుషుల్లాగానే జిన్నులు కూడా బుద్ధి వివేకాలు గల జీవులే.
ఒక్కడైన నిజదైవాన్ని పూజించాలని, షిర్కుకు ఒడిగట్టరాదని జిన్నులకు ఆదేశించబడింది. షరీయతు ఆజ్ఞలకు కట్టుబడి జీవితం గడపాల్సిందిగా ఈ 2 ప్రాణులకే, మనుషులకు, జిన్నులకు సూచించబడింది. అందుకే ఈ 2 ప్రాణులకు ఆలోచించి అర్థం చేసుకునే తెలివితేటలను ఇవ్వటంతో పాటు ఎంపిక, స్వేచ్ఛ కూడా ప్రసాదించబడింది. ఎందుకంటే వారిని పరీక్షించాలన్నదే దేవుని అభిమతం. దేవుడు పదే పదే తన అనుగ్రహాలను ప్రస్తావించడాన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే, దైవానుగ్రహాల ద్వారా లబ్ధి పొందటం సమ్మతం మాత్రమే కాదు, వాంఛనీయం కూడాను. ఈ లబ్ధి భక్తి పరాయణతకు విరుద్ధమూ కాదు, దైవ సామీప్య యత్నంలో అవరోధమూ కాదు. ప్రపంచంలోని ఈ వరప్రసాదాలు భక్తి మార్గంలో అడ్డంకిగా నిలుస్తాయన్న సూఫీల, బైరాగుల వాదన అర్థం లేనిది. మీరు ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు అని మాటిమాటికి ప్రశ్నించడంలోని మర్మం ఒక్కటే. మానవులను, జిన్నులను దేవుని అవిధేయత నుండి ఆపాలి, వారిలో కృతజ్ఞతాభావాన్ని పెంపొందించాలి. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఆయతు వచ్చినప్పుడల్లా లాబిషయ్యిం మిన్ని అమిక రబ్బన నుకజ్జిబు ఫలకల్ హమ్ద్ అని బదులు పలకటాన్ని ఇష్టపడేవారు. దీని అర్థం ఇది: ప్రభూ, నీవు ప్రసాదించిన ఏ వరాన్ని కూడా మేము కాదనటం లేదు, కాబట్టి ప్రశంసలు, పొగడ్తలన్నీ నీకే తగును. ఆయత్ నంబర్ 78. ఘనత, గౌరవాలు గల నీ ప్రభువు నామం ఎంతో శుభప్రదమైనది. తబారక్ అనేది బర్కత్ అనే పదం నుంచి వచ్చినది. బర్కత్ అంటే శుభమని అర్థం. దీని లోతుల్లోకి పోతే బయల్పడే అర్థం ఏమిటంటే, అది ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైనది. అంటే దేవుని వద్ద ఎన్నటికీ తరగని మేళ్ళు, నిధి నిక్షేపాలు ఉంటాయి. మరికొంతమంది ఈ పదాన్ని అత్యున్నతమైన, వైభవోపేతమైన అన్న అర్థంలో తీసుకున్నారు. ఆయన నామమే మహోన్నతమైనప్పుడు ఆయన అస్తిత్వం మరెంతటి ఉన్నతమైనదో కదా అని వారు అభిప్రాయపడ్డారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.